తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా సాగిన సీఎం రేవంత్ అండ్ టీం విదేశీ పర్యటన ముగిసింది. ఇవాళ స్వరాష్ట్రానికి చేరుకోనుంది. ఉదయం 11 గంటలకు సీఎం బృందం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోనుంది. ఈ నెల 3న ప్రారంభమైన ఫారెన్ టూర్ నిన్నటితో ముగిసింది. 3వ తేదీన సీఎం రేవంత్ అమెరికాకు బయలుదేరి వెళ్లగా 4న ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు వెళ్లారు. ఈ నెల 9 వరకు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. తర్వాత 10వ తేదీన అమెరికా నుంచి దక్షిణ కొరియాకు వెళ్లారు. అక్కడ 2 రోజుల పాటు పర్యటించి హ్యుందాయ్, కొరియన్ జౌలీ పరిశ్రమల సమాఖ్యతో సమావేశమై పెట్టుబడులు ఆహ్వానించారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా సాగిన సీఎం రేవంత్ అండ్ టీం విదేశీ పర్యటన ముగిసింది. ఇవాళ స్వరాష్ట్రానికి చేరుకోనుంది. ఉదయం 11 గంటలకు సీఎం బృందం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోనుంది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ల ద్వారా అందిస్తారు. సునీల్, రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన కొనసాగించారు. ఈ రోజుతో ఆయన పర్యటన ముగించబోతుంది. ఈ నెల 3వ తేదీన సీఎం నేతృత్వంలోని అధికారుల బృందం అమెరికా పర్యటనకు బయలుదేరింది. అక్కడి నుంచి ఆయన అమెరికాలో న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో పర్యటించారు. అక్కడ పలు కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించారు. ఆ మేరకు చాలా కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇక అమెరికా పర్యటన ముగించుకుని అక్కడి నుంచి ఆయన 10వ తేదీన దక్షిణ కొరియాలో సీఈఓలు వెళ్లారు. అక్కడ హ్యుందాయ్ కంపెనీ ప్రతినిధులతో కూడా మాట్లాడారు. ఆ సందర్భంగా ఈ హ్యుందాయ్ కంపెనీ నుంచి కూడా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఆ మేరకు అధికారులు కూడా ప్రకటన చేశారు. ఇక కొరియాలో వివిధ పరిశ్రమ అధినేతలతో కూడా సీఎం భేటీ అయ్యారు. ఆ మేరకు సీఎం పర్యటన ముగించుకొని ఈ రోజు హైదరాబాద్ చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సీఎం చేరుకుంటారు. ఈ మేరకు అధికారులు స్వాగతం పలకబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఈ పర్యటనలో ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ హైదరాబాద్ లో మరో కొత్త క్యాంపస్ కు ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. కంపెనీ సీఈఓతో జరిగినటువంటి చర్చల్లో దాదాపుగా రానున్న కొద్ది రోజుల్లో 15,000 మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూడా ఈ క్యాంపస్ ను ప్రారంభించబోతున్నారు. ఈ రోజు సీఎం తో పాటు మంత్రి శ్రీధర్ బాబు విదేశీ పర్యటన నుంచి రాగానే ఈ రోజు కోకాపేటలోని జిఏఆర్ టవర్ లో 10 లక్షల చదరపు అడుగుల్లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ను ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయబోతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మొత్తం మీద ఈ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ప్రారంభంతో ఇటు ప్రభుత్వ వర్గాలు కావచ్చు, అదేవిధంగా ఐటీ సంబంధించి చాలా మంది ఎదురు చూస్తున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. కొత్త ఉద్యోగ కల్పనతో పాటు ఇటు యువతకు ప్రధానంగా జాబ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక దీంట్లో ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్ సంబంధించి దృష్టి సారిస్తారని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటికే కాగ్నిజెంట్ దాదాపు రాష్ట్రంలోని పలు సంస్థల నుంచి 7,500 మందిని నియమించుకుంది. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా సేవలు అందించే దిశగా ప్రయత్నాలు అయితే జరిగాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ రోజు సీఎం ఈ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ అయితే ప్రారంభించబోతున్నారు. ఇక రాబోయే రోజుల్లో మరింతగా రాష్ట్రానికి విస్తృత సేవలు అందించే విధంగా కాగ్నిజెంట్ తన కార్యకలాపాలను కూడా విస్తృతం చేయబోతుంది. ఆ మేరకు ఈ రోజు కొత్త క్యాంపస్ కి అయితే శ్రీకారం చుట్టబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.